దేవుని నామానికి మహిమ కలుగును గాక. జీవన తొలి సంజ అనుదినమన్న అనే యొక్క ఉదయకాలపు ఈ వాక్య ధ్యానములకు మిమ్మలను ఆహ్వానిస్తూ నా నిండు వందనాలను ప్రభు పేరట పేరు పేరున తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఎలా ఉన్నారండి? కుటుంబంలో ప్రతి ఒక్కరూ బాగుండాలని, కుటుంబము క్షేమకరంగా కొనసాగాలనే ప్రతి ఒక్కరూ ఆశపడతారు, నిజం. కానీ కుటుంబ వ్యవస్థలో కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా అనుమతించబడతాయి. సంతోషం, దుఃఖము ఈ రెండు కూడా బ్రతుకు చక్రాలు. వీటితో కొన్నిసార్లు ప్రయాణం చేయాలి. అయితే ఎప్పుడూ కూడా ఒక పరిస్థితే ఉంటుంది అని ఎప్పుడు కూడా కృంగిపోయిన అవసరం లేదు, నిరసించుకోవాల్సిన అవసరం లేదు. తప్పక పరిస్థితి మారుస్తాడు అనే నిరీక్షణతో కొనసాగవలసిన వారమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, మరి దేవుడు మనల్ని ప్రేమించి మరొక శ్రేష్టమైన దినాన్ని అనుగ్రహించి ఉన్నాడు. మరి ఉదయకాలం ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదువుకొని కొద్దిసేపు దేవుడితో గడిపే మీరు దినచర్యని ప్రారంభిస్తున్నారని నేనైతే నమ్ముతూ ఉన్నాను. మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని యొక్క అత్యంత మహాకృపను బట్టి ఆగస్టు మాసంలో 7 రోజులు ఉపవాస కూడికలు జరగబోతూ ఉన్నాయి. గడిచిన సంవత్సరం ఎంతో ఆశ్చర్యకరంగా దేవుడు జరిగించి ఉన్నారు. ఈ సంవత్సరము ఆగస్టు 3 నుండి 9వ తారీఖు వరకు 7 రోజుల ఉపవాస కూడికలు జరగబోతూ ఉన్నాయి. ప్రతిరోజు సాయంకాలము 7 గంటల నుండి 9 గంటల వరకు స్థానిక మందిరంలో జరగబోతూ ఉన్నాయి. ప్రతిరోజు లైవ్ కూడా అందించబడుతుంది. తప్పకుండా మీరు ఆ కూడికల్లో మాతో పాటు పాలు పొందాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. తప్పకుండా మీ అందరి గురించి మేము ప్రార్థన చేస్తాం. మీ ప్రార్థనా సూత్రం ముందుగానే తెలియపరచండి. అలాగే ప్రతిరోజు అందించబడే విలువైన వర్తమానాలను తప్పక మీరు వినాలని మిమ్మల్ని నేను కోరుతూ ఉన్నాను. రండి, కలిసి ప్రార్థన చేద్దాం. కలిసి దేవుని స్వరాన్ని వినే ప్రయత్నం చేద్దాం. కలిసి దేవుడి రాజ్య వ్యాప్తి కొరకు పాటుపడదాం. మర్చిపోవద్దు, ఆగస్టు 3 నుండి 9వ తారీఖు వరకు జరుగుతాయి. 9వ తారీఖు ఆదివారం సాయంకాలం కుటుంబ ఆశీర్వాద కూడిక జరగబోతుంది. మర్చిపోవద్దు. ఈ ఉదయకాలం ఒక మాటను మీ దృష్టికి తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఆదికాండము 9వ అధ్యాయము. ఆదికాండము 9వ అధ్యాయము 20వ వచనం. ఆదికాండం 9వ అధ్యాయం 20వ వచనం. నోవాహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసాను. ఏమట ద్రాక్షరసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా ఉండెను. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండటం చూచి బయటనున్న తన 2 సహోదరులకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకుని తమ 2 భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి. వారి ముఖములు వెనుక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశములను చూడలేదు. అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకుని కానాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసానుదాసుడు అగును. దేవుని పెట్టారా? జలప్రళయం తర్వాత ఒక నూతన ప్రారంభం. భూమి మీద ఉన్న ఏకైక కుటుంబము నోవాహు కుటుంబం. నోవాహు అర్పించిన అర్పణ బలి దేవుడికి ఇంపైన సువాసనగా ఉంది. నిబంధన కూడా చేశాడు. పాపం పోయింది, దుష్టత్వం అంతా పోయింది, బలత్కారులందరూ పోయారు. భూమి మీద చెడంతా కూడా కడిగివేయబడింది. ఒక నూతన ప్రారంభం, ఒక నూతన ఉజ్జీవము, ఒక నూతన శకము
ఒక నూతన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. అలాంటి పరిస్థితుల్లో నోవాహు కుటుంబంలో, అంటే రక్షించబడిన కుటుంబంలో, జలప్రళయము నుండి తప్పించబడిన కుటుంబంలో, దేవుడు కృప పొందిన నోవాహు కుటుంబంలో ఈ శాపము అతని కుమారుల్లో హాము దాన్ని సంపాదించుకున్నట్లుగా వాక్యం చూస్తూ ఉన్నాం. ఎందుకు? అక్కడ చేసిన పని మనం చూస్తున్నాం. తండ్రి వస్త్రహీనుడై ఉండటం చూచి అది బయటికి వెళ్ళి షేముకు యాపేతుకు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, చూచిన దానిని వెళ్ళి బయట ఉన్న అన్నలకు చెప్పారు. తానే ఒక వస్త్రాన్ని తీసి కప్పచ్చు కదా, అది చెప్పకుండా తానే ఆ పని చేయించవచ్చు కదా, చేయలేదు. బయటికి వెళ్ళి చెప్పి వాళ్ళు కప్పేటట్లుగా చేశాడు, లేకపోతే వారి దగ్గరికి వచ్చేటట్లుగా చేశాడు. ఎందుకు నేర్చుకోవాల్సిన ఆత్మీయ సత్యం ఏంటంటే, కొన్నిసార్లు దేని గురించైనా వినకూడనివి విన్నప్పుడు, చూడకూడనివి చూచినప్పుడు, ఒక కుటుంబం గురించి, ఒక కుటుంబ బలహీనత గురించి, ఒక వ్యక్తి బలహీనత గురించి తెలిసినప్పుడు చాటి చెప్పే స్వభావం, అందరికీ చెప్పాలనే మనసు, ఒకరి మీద మరొకరికి చెప్పాలనే తలంపు, ఒకరి బలహీనతను మరొకరికి చెప్పడం, ఒక కుటుంబ స్థితిగతులు లోటుపాట్లు మరొకరికి చెప్పి ఆనందించడం, ఒక కుటుంబం గురించి చెడ్డగా మాట్లాడుకోవడం, ఒక వ్యక్తి గురించి చెడ్డగా మాట్లాడుకోవడం, చాలామంది ఇది చేస్తూ ఉంటారు. ఇది దేవుడికి నచ్చని పని. అవును, కోపగించుకోవద్దు, కానీ సహజంగా ఈ గుణం స్త్రీలలో ఎక్కువ కనబడుతుందండి. అంటే అందరూ స్త్రీలు ఒకలాగా ఉంటారని నేను చెప్పట్లేదు, కానీ స్త్రీలలో ఎక్కువగా కనబడే బలహీనత ఇది. ఎప్పుడూ కూడా ఒక కుటుంబం గురించి బలహీనత ఏదైనా తెలిస్తే నేనంటాను, వారు మారేటట్లుగా, లేకపోతే వారు నడిపించబడేటట్లుగా, లేకపోతే వారిలో పశ్చాత్తాపం కలిగేటట్లుగా నువ్వు ప్రార్థన చేయాలి. నీ వంతుగా నువ్వు వారిని హెచ్చరించినా పర్వాలేదు, కానీ ఒక కుటుంబ అంటే రహస్యంగా ఉంచవలసిన దానిని బహిర్గతం చేయడం, కొన్ని రహస్యంగా ఉంచవలసినవి, అంటే రహస్యంగా ఉంచి పాపాన్ని ప్రోత్సహించమని నేను చెప్పట్లేదు. ఒక కుటుంబము అది రహస్యంగా ఉంచకపోతే ఆ కుటుంబానికి నష్టము అని అన్నప్పుడు దాన్ని రహస్యంగా ఉంచడమే మేలు. ఆ కుటుంబము ఆ రహస్యమైన దానిని బయటపడితే ఆ కుటుంబానికి తీవ్ర నష్టం కలుగుతుంది అన్నప్పుడు దానిని దాయడం మేలు. ఎందుకంటే ఆ కుటుంబము రోడ్డు పాలవ్వకూడదు, నష్టపాలవ్వకూడదు. ఈ వాక్యమైన ప్రియబిడ్డరా, హాము చేసిన పని అది. అందుకే శాపం హాము మీదకి వచ్చింది. దాచే స్వభావం తక్కువ. అంటే ప్రేమించి వారిని హెచ్చరించడం వేరు, కానీ వారి లోపాలు అనేక మందికి చెప్పి ఆనందించడం వేరు. నా మాట అర్థమవుతుందా? నువ్వు హెచ్చరించి తప్పులేదు, కానీ వారి లోపాలు అనేక మందికి చెప్పి వారిని ఇంకా కృంగతీసే ప్రయత్నము, వారిని అనేక మంది ముందు చెడ్డగా నిలబెట్టే ప్రయత్నం మనం చేయకూడదు. అలా చేస్తే దేవుని దృష్టిలో సరైనది కాదు, శాపము. నీ జీవితంలో అలాంటి పరిస్థితి రాకూడదని మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మరొక దినమిచ్చావు. ఈ దినమును బట్టి సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ, అయ్యా, ఒక కుటుంబము లోపములు కానీ, ఒక కుటుంబంలో జరిగిన వేదనకరమైన సంఘటనలు కానీ అయ్యా అనేక మందికి చెప్పి సంతోషించి అనేక మంది ముందు ప్రభు వారిని బలహీనపరిచి చేసే ప్రయత్నము, వారిని ప్రభు దోషులుగా నిలబెట్టే ప్రయత్నము, వ్యభిచారం చేస్తున్న స్త్రీ పట్టబడినప్పుడు ప్రభు నీ ముందుకు తీసుకొచ్చినప్పుడు ఆమె బలహీనతను ఎత్తి చూపించి నువ్వు మాట్లాడలేదు, కానీ ఆమెను క్షమించి ఇక నువ్వు పాపము చేయకన్నావు. అందరూ ఆమె బలహీనతను ఎత్తి చూపించి రాళ్ళు వేసి చంపాలని ప్రయత్నం చేస్తే నీవు ప్రభు ప్రేమించి ఆమె ఇకను పాపం చేయకుండా మీరు కాపాడారు, మార్చేరు నీ ప్రేమ చేత. ఈరోజు ఆ మనస్తత్వం మాకు రావాలి. ఆ కృప మాకు దయచేయమని వింటున్న ప్రతి ఒక్కరిని దీవించమని, కుటుంబాలు దీవించమని, అనారోగ్యంగా స్వస్థపరచమని, బలహీనలు బలపరచమని, గర్భిణీ స్త్రీలు జ్ఞాపకం చేసుకోమని, వివాహాలకు కావలసిన వారు జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో చిన్న తండ్రి.